అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అంత్యక్రియలు. రచయిత ఇంద్రగంటి జానకి బాలాగారు. ఇక కథలోకి వెళితే, వాష్రూంలోకి నెమ్మదిగా తలుపు తోసుకెళ్ళాడు రవి. భాస్కర్ కళ్ళెత్తి ఏమిటన్నట్లు చూశాడు. సార్, ఈరోజు మీకు చెకప్ ఉంది అన్నాడు. ఈరోజు కుదరదులే అని మళ్ళీ ఫైల్లోకి చూపు మరల్చాడు భాస్కర్. అది కాదు సార్, 2-3 సార్లు ఈ మధ్య అనీజీగా ఫీల్ అయ్యారు కదా, వినయంగా చెప్పిన దృఢంగా పలికాడు. నో నో, ఇప్పుడేం కుదరదు, 2 రోజులాగి అపాయింట్మెంట్ తీసుకో. రవి నవ్వి, మీకు అపాయింట్మెంట్ ఎందుకు సార్, శశిగారే ఫోన్ చేసి అడిగారు అన్నాడు. వాడొకడు నా ప్రాణానికి. సరే, రేపు వెళ్దాం. కాసేపు నిలబడి మరేం మాట్లాడలేక రవి వెళ్ళిపోయాడు. ఒంటరిగా బతుకుతున్న భాస్కర్కి రవికుమార్ పర్సనల్ సెక్రటరీ. అతనే అన్నీ చూస్తాడు. కోటీశ్వరుడైన బాస్కి నిజమైన నమ్మిన బంటు, స్నేహితుడు, బంధువు అన్నీ తనే అయ్యి మసలుకుంటాడు రవి. రవి భాస్కర్ జీవితం గురించి పూర్తిగా తెలియకపోయినా వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి, తను అర్థం చేసుకున్న దాన్ని బట్టి అతనికెంతో ఆత్మీయుడైపోయాడు రవి. అన్నీ ఉన్నా ఏమీ లేనివాడిలా కనిపిస్తాడు భాస్కర్. బాస్ ఎందుకు అలా ఉంటారో అనుకుంటూ మదనపడిపోతాడు. కానీ రవి నేరుగా ఏమీ అడగలేడు, మాట్లాడలేడు. అతని ప్రశ్నకి జవాబు దొరకడం లేదు. నిశ్శబ్దంగా ఉన్న గదిలో ఒక్కసారిగా టెలిఫోన్ మోగేసరికి ఉలిక్కిపడ్డాడు భాస్కర్. ఆశ్రమం అని కనిపించగానే ఒక్క క్షణం అదురు, భయం. ఫోన్ తీసుకొని హలో అనే అంతలోనే, మీ అమ్మగారు విశాలాక్షి ఉదయం 4:30 గంటలకి మృతి చెందారు. సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు చేసేందుకు కమిటీ నిర్ణయించింది. మీకు మా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాం. రికార్డెడ్ మెసేజ్ వినిపించింది. భాస్కర్ అలాగే ఉండిపోయాడు. భరించలేని బాధ దుఃఖంగా మారేందుకు కొన్ని సెకండ్లు పట్టింది. అతని గుండెలు దడదడలాడాయి. ఎండిన గుండెలు నెమ్మదిగా, తడితడిగా, తేమగా, రాళ్లలో నుంచి ఉబికిన నీళ్లలా అతని కళ్ళు నెమ్మదిగా కన్నీళ్లతో నిండుకున్నాయి. అదే వార్త 2 సార్లు చెప్పింది మిషన్. ఇంతలో రవికుమార్ వచ్చి భాస్కర్ పరిస్థితి చూసి రిసీవర్ అందుకున్నాడు. అదే మెసేజ్ 3వసారి. సార్ సార్ అన్నాడు భాస్కర్. రవి వైపు చూశాడు. నిండుగా ఉన్న కళ్ళు నీళ్లను చెంపల మీదికి జార్చాయి. మరలా నీళ్లు నిండటానికి, చెంపలకి చేరడానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. రవి అతన్ని పట్టుకొని ముందు కాచిని మంచినీళ్లు తాగించి ఉపచర్యలు చేసి నెమ్మదిగా అతని గదిలో మంచం వైపు నడిపించి దిండును ఆనుకునేలా పడుకోబెట్టి అతని 2 చేతులు పట్టుకున్నాడు. రవి అన్నాడు. అతని గొంతు పెగలలేదు. భాస్కర్ ముఖం రవి చేతిలో ఇరుక్కుపోయింది. మనం వెళ్దాం సార్, వెంటనే వెళ్దాం, ఆ ఏర్పాట్లు చూస్తాను అంటూ, లక్ష్మమ్మ సార్ని చూస్తూ ఉండు అని బయటకెళ్ళాడు రవికుమార్. ఖరీదైన కారు వేగాన్ని తనలో ఇముడ్చుకొని నిశ్శబ్దంగా నున్నటి రోడ్డు మీద సాగుతోంది. డ్రైవర్ రోడ్డు మీదనే దృష్టి పెట్టి శ్రద్ధగా నడుపుతున్నాడు. అతని పక్కనే కూర్చున్న రవి ఆలోచనలతో సతమతమవుతున్నాడు. ఉండుండి వెనక్కి తిరిగి భాస్కర్ని చూస్తున్నాడు. వెనక సీట్లో 2 దిండ్ల మధ్య భాస్కర్ అస్థిమితంగా కదులుతున్నాడు. భర్త పోయేటప్పటికి విశాలాక్షికి సరిగ్గా 22 ఏండ్లు. నా అన్న వాళ్ళెవ్వరూ లేని ఆమెకి 4 ఏళ్ల భాస్కర్ మిగిలాడు. తల్లి తండ్రి చిన్నప్పుడే పోతే మేనమామ ఎలాగో పెంచి పెద్ద చేశాడు. 3rd ఫారం వరకు చదివించి ఉన్నంతలో చిన్న ఉద్యోగం చేసుకునే శివనారాయణకిచ్చి పెళ్లి చేశాడు. ప్రైవేట్ కంపెనీలో పనిచేసే శివనారాయణ సంపన్నవంతుడు కాకపోయినా మంచివాడు. భోగభాగ్యాలు లేకపోయినా ఇద్దరూ సుఖంగానే కాలం గడుపుతూ ఉండగా భర్త ప్రమాదంలో మరణించాడు. విశాలాక్షి దిక్కులేనిదైపోయింది. ప్రైవేటు ఉద్యోగం కావడం వల్ల అతడికి ఇవ్వాల్సిన డబ్బు కూడా సరిగ్గా ఇవ్వకుండా ఆ కుటుంబాన్ని వదిలించుకున్నారు. విశాలాక్షి మేనమామ అండదండలతో అష్ట కష్టాలు పడి భాస్కర్ని పెంచి చదివించి ప్రయోజకుడిని చేసింది. మరో ముఖ్య విషయం ఏమిటంటే, భాస్కర్ చాలా తెలివైన వాడే కాకుండా చదువు పట్ల మహాశ్రద్ధ చూపించేవాడు. ప్రతి క్లాసులోనూ ఫీజు కట్టాల్సిన పని లేకుండా చదువుకొని పైకి వచ్చాడు. మెకానికల్ ఇంజనీరింగ్ పాస్ అయి వెంటనే ఉద్యోగం కూడా ఎదురు చూడకుండా చిన్న వ్యాపారం మొదలుపెట్టి తక్కువ సమయంలోనే పైకి వచ్చాడు. మంచి సంపాదన పరుడయ్యాడు. అతనికి ఒక్కటే విషయం మనసులో నాటుకుపోయింది. క్షణం తీరిక లేకుండా డబ్బు సంపాదించటమే. అనతి కాలంలోనే అన్ని సౌకర్యాలతో మంచి ఇల్లు కట్టి విశాలాక్షికి ఎంతో సంతోషం కలిగించాడు. తన 2 కళ్ళతో కొడుకుని చూస్తే ఎక్కడ దిష్టి తగులుతుందోనని భయపడుతూ
లోపల అతని అభివృద్ధి చూసి ఆనందపడిపోయేది విశాలాక్షి. అలాంటి సమయంలోనే రత్నావళి అతని కంటపడింది. ఆమె అంటే అతనికి తిప్పుకోలేని మోహం ఏర్పడింది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఆమె తల్లిదండ్రుల్ని సంప్రదించారు తల్లి కొడుకులు. రత్నావళి చాలా చక్కని పిల్ల. చూసిన వారు దృష్టి మరల్చుకోలేని చక్కదనం ఆమెది. రత్నావళి డబ్బు గల కుటుంబం కాదు, సాదాసీదా కుటుంబం. రత్నావళి తల్లిదండ్రులు ఆనందంగా అంగీకరించారు. ఎటూ తేల్చి చెప్పని రత్నావళి మీద తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పటికే రామ్దాస్ అనే కుర్రాడితో ప్రేమలో ఉంది రత్నావళి. ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఆ రామ్దాస్కి తోడు తాడు బొంగరం లేదు అతని జీవితానికి. కాస్త జులాయి, మాటలు కోటలు దాటడం తప్ప డబ్బు లేదు. అన్నింటికీ మించి వేరే కులస్తుడు. దాంతో తల్లిదండ్రుల దగ్గర రత్నావళి పేచి పెట్టలేకపోయింది. భాస్కర్తో పెళ్లికి సరేనంది. ఆమె మనసులో రామ్దాస్ తిష్ట వేసుకొని కూర్చున్నాడు. పైగా భాస్కర్ని చూస్తే ఆమెకేమీ ఆసక్తి కలగలేదు. కానీ అతడిలో ఆమెకి బాగా నచ్చింది అతనికున్న డబ్బు, బాదరబందీ లేని సంసారం. అత్తగారు విశాలాక్షి మెతక మనిషిని పెళ్ళైన కొత్తలోనే గ్రహించింది రత్నావళి. పథకాలు వేయడం మొదలుపెట్టింది. ఆమెకు రామ్దాస్ మీద మోజు. అతడిని వదులుకోలేకపోవడం వల్ల రహస్యంగా అతడిని కలుస్తూ పథకాలు వేయడం ప్రారంభించింది. భాస్కర్ డబ్బు, రామ్దాస్ ప్రేమ రెండూ కావాలని రత్నావళి ప్లాన్లు వేస్తోందని గ్రహించిన రామ్దాసు ఆమెకు సహాయపడేవాడు. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మనం ఎప్పటికీ సుఖపడలేం అని రత్నావళికి నూరిపోసేవాడు రామ్దాసు. భాస్కర్కి డబ్బు సంపాదించటం మొదటి విషయం అయితే, ఆ డబ్బు పెట్టి నగలు కొనడం, చీరలు కొనడం, వజ్రాలు బహుకరించడం రెండో విషయమైంది. ఆమెతో అతనికున్న సాన్నిహిత్యం ఎంతో చెప్పడం కష్టం. ఒక డ్యూటీగా రాత్రిపూట ఆమెతో సుఖించటం తప్పితే ఆమెతో మానసికంగా ఎలాంటి స్నేహం లేకపోవడం వల్ల రత్నావళిని పూర్తిగా లోతుగా అర్థం చేసుకోలేకపోయాడు భాస్కర్. తల్లికి కావలసిన సౌకర్యాలన్నీ సమకూర్చినా కానీ ఆమె దగ్గర ఒక కన్న కొడుకుగా మసులుకున్నాడా అనేది కూడా అనుమానమే. కానీ విశాలాక్షి మాత్రం తన పంచప్రాణాలు కొడుకు మీదే పెట్టుకొని ఉండేది. కోడలు ప్రవర్తనలో లోపం ఉందని చాలా త్వరగానే విశాలాక్షి పసిగట్టింది. ఆమె కోసం తన కొడుకు పడి చచ్చిపోతున్నాడు, కానీ అంతటి ప్రేమాభిమానాలు రత్నావళికి తన కొడుకు మీద లేవని గ్రహించింది. కానీ సున్నితమైన ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో ఆమెకి అర్థం కాలేదు. కొడుకు మరీ గుడ్డిగా ప్రవర్తిస్తున్నాడు. దానిని అలుసుగా ఒక అవకాశంగా తీసుకొని కోడలు ఇష్టానుసారంగా ప్రవర్తించటం ఆమె భరించలేకపోయింది. పైగా తను అత్త స్థానంలో ఉంది. కోడలు గురించి తను ఏం మాట్లాడినా తన మాట ఎంత విలువ చేస్తుందో అనే భయం ఆమెను పీకుతోంది. అయినా తెగించి మాట్లాడింది. ఆనాటి ఆ తల్లి కొడుకుల సంభాషణ వారి వారి జీవన మార్గాల్నే మార్చేసింది. కానీ కోడలు గురించి తాను పసిగట్టిన విషయాన్ని ఒక తల్లిగా తన కొడుక్కి చెప్పకపోవడం ద్రోహంగా భావించింది. అందుకే రత్నావళి గురించి అతడికి అన్నీ చెప్పింది. చాలా తీవ్రస్థాయిలో తల్లికి ఎదురు తిరిగాడు భాస్కర్. విశాలాక్షి ఎంతో ఓర్పుగా విషయం కొడుక్కి నచ్చజెప్పుదామని ప్రయత్నించింది. కానీ అతను ప్రతి మాటను తప్పుగా అర్థం చేసుకున్నాడు. కొడుకు కోడలు సుఖంగా ఉంటే చూడలేని అత్తవి నువ్వు అంటూ తల్లిని దూషించాడు. ఆమె ఓర్చుకుంది. ప్రశాంతంగా చెప్పింది చివరిగా, ఆ పిల్లకి నీ మీద మనసు లేదు, ఆ పైన నీ ఇష్టం అంది. అతను తాడెత్తున లేచాడు. కసి, కోపం అతని కళ్ళను మండించి వేశాయి. నీకు 22 సంసార సుఖం దూరమైంది. నీకు లేని ఆ సుఖాన్ని మేమిద్దరం అనుభవిస్తుంటే చూసి ఓర్చుకోలేకపోవడం సహజమే అన్నాడు వ్యంగ్యంగా. విశాలాక్షి స్థానువులా ఉండిపోయింది. ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నది తన కొడుకేనా, నా భాస్కరేనా అని గుడ్లప్పగించి చూస్తుండిపోయింది. రత్నావళితో ఎవ్వరూ సరిరారు. నీకోసం నా సుఖాన్ని వదులుకొని ఆమెను దూరం చేసుకుంటాననుకోకు. అంతటి పరిస్థితే వస్తే నిన్నే వదిలేస్తాను అన్నాడు కసిగా. పక్క గదిలో గుమ్మంలో నిలబడిన రత్నావళి భర్త మాటలు విన్నది. తన భర్త తల్లిని అంటున్న మాటలు ఆమెకు ఆ క్షణంలో అన్యాయంగా తోచాయి. ఆమెనెంతో బాధించాయి. ఒక్కడుగు ముందుకేసింది, కానీ వెంటనే 3 అడుగులు వెనక్కి వేసింది. ఇప్పుడు కావలసింది న్యాయ అన్యాయాలు కాదు, తన భవిష్యత్తు ప్లాన్ సాగాలంటే ఈ అత్తగారు తనకు అడ్డమే అనుకుంది. ఆ తర్వాత విశాలాక్షి భాస్కర్ మధ్య హోరాహోరీ మాటలతో యుద్ధం నడిచింది. నువ్వింత నీచంగా మాట్లాడిన తర్వాత నేనింకా ఇక్కడ ఉండటంలో అర్థం లేదు. ఏ వృద్ధాశ్రమానికో వెళ్ళిపోతాను.
కన్నీళ్లతో అన్నది విశాలాక్షి. ఏం బెదిరిస్తున్నావా? పోతే పో, నాకేం భయమా? నీ కాళ్ళ వేళ్ళ పడి నిన్ను ఆపుతాననుకుంటున్నావేమో, అది కలలో మాట అంటూ భాస్కర్ రుసరుస వెళ్ళిపోయాడు. విశాలాక్షి మరునాటికల్లా తనకున్న 4 బట్టలు తీసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అప్పుడు కూడా రత్నావళి నోరు మెదపలేదు. విశాలాక్షికి విషయం రూఢి అయ్యింది. విశాలాక్షి ఆశ్రమంలో చేరింది. భాస్కర్ ఒక కొడుకుగా ఆమెకి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆశ్రమానికి డబ్బు కట్టాడు. తన అడ్రస్ ఇచ్చి వచ్చాడు. విశాలాక్షి ఇల్లు వదిలిన సరిగ్గా ఏడాది తర్వాత రత్నావళి ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం, వెండి, విలువైన ఎన్నో ఇతర సామాన్లు తీసుకొని ఉడాయించింది. భాస్కర్ పిచ్చివాడైపోయాడు. పోయిన డబ్బు కంటే పోగొట్టుకున్న పరువు, దెబ్బతిన్న మనసు అతన్నెంతో కృంగదీశాయి. క్రమంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు రవికుమార్ భాస్కర్ని ఆదుకున్నాడు. అతడి వెన్నంటే ఉండి సపర్యలు చేశాడు. అతను కోలుకొని మామూలు మనిషి అయ్యేదాకా అంటిపెట్టుకొని ఉన్నాడు. అన్ని సంగతులు తెలియకపోయినా తనే గ్రహించి ప్రవర్తించాడు. రవికుమార్ భాస్కర్ తల్లిని చూడకపోవడం వల్ల ఆమె గురించి అంచనా వేయలేకపోయాడు. తల్లి విషయంలో భాస్కర్కి పశ్చాత్తాపం కలిగింది. కానీ పూర్తిగా ఆమె దగ్గరికి వెళ్ళి తప్పు ఒప్పుకొని క్షమాపణ కోరడానికి అతడికి అహం అడ్డు వచ్చింది. 1-2 సార్లు రవికుమార్ తల్లి ప్రస్తావన చేసినా తెలివిగా ఆ సంభాషణ తప్పించేసేవాడు. ఆత్మాభిమానం గల విశాలాక్షి కొడుకుని తలుచుకొని ఎంత బాధపడినా మరలా అతని దగ్గరికి రావాలని కోరుకోలేదు. గాలి వార్తలుగా విన్నవి ఆ కన్నతల్లిని ఎంతగానో బాధించాయి. కానీ భాస్కర్ తన దగ్గరకొచ్చి ఏమీ చెప్పలేదు కదా అని మిన్నకుండిపోయింది. దెబ్బతిన్న వృద్ధుల మధ్య తను ఒకటిగా ఉండటంలోని తృప్తి వదులుకోకూడదని మనసు రాయి చేసుకుంది. ఈ మధ్యనే రవికుమార్ భాస్కర్ దగ్గర అతని తల్లి ప్రస్తావన తెచ్చాడు. భాస్కర్ మాట్లాడలేదు. అయినా రవి విడిచిపెట్టలేదు. చివరికి నేనింకా ఆమె ముఖం చూడలేను. ఏ కొడుకు అవమానించనంతగా నేను ఆమెని అవమానించాను. వద్దు రవి, వద్దు అన్నాడు. ఆ రోజు భాస్కర్కి కొంచెం అనారోగ్యం చేసిందని, గుండె బలహీనంగా ఉందని, జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు చెప్పారు. భాస్కర్ నవ్వి ఊరుకున్నాడు. సరిగ్గా నిన్నటి రోజు అమ్మగారిని తీసుకొచ్చేద్దాం అన్నాడు రవి. భాస్కర్ విచిత్రమైన చూపు చూశాడు రవి వైపు. నిర్లిప్తత, నిరాశ, బాధ, భయం అన్నీ కలిసి ఒక భావం అతని కళ్ళల్లో మెదిలింది. అయినా ధైర్యం చేసి అమ్మగారిని తీసుకొచ్చేద్దాం అన్నాడు రవి మరలా. కొంత సమయం గడిచాక సరే నీ ఇష్టం అన్నాడు భాస్కర్. నీకు బుద్ధుందా అంటూ అరిచాడు డేవిడ్ రోజీ మీద. సార్ పొరపాటైంది. సారీ సార్, సారీ, వెరీ వెరీ సారీ. కాస్త ఇంగ్లీష్లో మరికొంచెం తెలుగులో రోజీ తల్లడిల్లింది. చీ, ఎప్పుడు బాగుపడతావు? మిస్టేక్ అని చెప్పావా? చెప్తా అంటూ ఎటూ తేల్చకుండా రకరకాలుగా తలకాయ ఊపి పరిగెత్తింది రోజీ. కారు ఆ పెద్ద కాంపౌండ్లోకి ప్రవేశించగానే అందరి దృష్టి దానిమీదనే పడింది. అప్పటికే బాడీ తీసుకెళ్లడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. బాక్సులో పెట్టిన ఆ శవం వైపు చూశాడు రవికుమార్. దండం పెట్టాడు. ముఖం బాగా ఉబ్బి ఉంది. కనుబొమ్మల వరకు తలని కప్పేస్తూ గుడ్డ ముక్కుల్లో దూది. భాస్కర్ వైపు చూశాడు రవి. కానీ అతను అసలు అటువైపే చూడటం లేదు. 2 చేతుల్లో ముఖం కప్పుకున్నాడు. మనిషి అదురుతున్నాడు, అంటే ఏడుస్తున్నాడు. రవికి కూడా ఏడుపొచ్చింది. ఆ ముఖం మీద గుడ్డ కప్పేశారు. కొంచెం మాత్రం కనిపిస్తోంది. దహన వాటిక వైపు కదిలింది తుది ప్రస్థానం. భాస్కర్ రవి మీదకి వాలిపోయి ఏడుస్తూ నడుస్తున్నాడు. అతన్ని జాగ్రత్తగా పొదివి పట్టుకొని కష్టంగా నడుస్తున్నాడు. భాస్కర్ కిందికి జారిపోయి బోరున ఏడవసాగాడు. ఇంతలో ఎవరో చప్పట్లు కొట్టి పిలుస్తున్నట్లనిపించి అటు చూశాడు రవి. సార్, ఎవరో మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నారు అన్నాడు. భాస్కర్ కన్నీళ్లు నిండిన కళ్ళతో అటువైపు చూసి 2 అడుగులు వేశాడు. అతను రవి చేతులు విదిలించుకొని అటువైపు వేగంగా కదిలాడు. రవి ఆశ్చర్యంగా చూస్తూ భాస్కర్ని అనుసరించాడు. అతను పరిగెత్తుకెళ్ళి అమ్మా అంటూ ఆమె చేతుల్లో వాలిపోయాడు. ఆమె భాసు అంటూ అతన్ని వాటేసుకుపోయింది. ఆమె కళ్ళ నీళ్లు ఆగటం లేదు. నాయనా, ఇదేమిటిరా? అమ్మా కఠినమైన కాలం మనల్ని దూరం చేసింది. నాయనా, అమ్మా. భాస్కర్ ఒక్కోసారి గట్టిగా అమ్మా అని అచేతనంగా కిందికి జారిపోయాడు. భాసు, నా తండ్రి, భాసు అని తల్లడిల్లిపోయింది విశాలాక్షి. రవి వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఆమె అతన్ని గట్టిగా పట్టుకొని కుదిపేస్తోంది.
చుట్టూ జనం మూగారు. డేవిడ్ వచ్చి డాక్టర్కి కబురు చేశాడు. ఒకటే హడావిడి. స్టాఫ్ అటూ ఇటూ పరుగులెడుతున్నారు. 64 రూమ్లో ఉన్న విశాలాక్షి చనిపోతే 24 నెంబర్ రూమ్కు చెందిన విశాలాక్షి కొడుకు భాస్కర్కి కబురు చేశారు. పొరపాటున భాస్కర్ని పరీక్షించిన డాక్టర్ మాసివ్ హార్ట్అటాక్, ప్రాణం పోయింది అని నిర్ధారించాడు. అంతలోనే అంబులెన్స్ వచ్చింది అతడిని హాస్పిటల్కు తీసుకెళ్లడానికి. విశాలాక్షి మెదడు మొద్దుబారిపోయింది. నా అంత్యక్రియలకని వచ్చిన నీకు ఇదేం కర్మ నాయనా అనుకుంటూ పిచ్చి చూపులు చూస్తుంది. అచేతనమైపోయిన కొడుకు శరీరం నిమురుతూ అక్కడే చతికిలబడిపోయింది విశాలాక్షి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.